వారు కూడా జాయిన్ అవుతారు. రైటు. కోటేశ్వరరావు గారు, ఇవాళ అసెంబ్లీ మీరు ఫాలో అయి ఉంటారు. అబ్జర్వేషన్ ఏంటి అంటే దివంగత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ సంతాపం కోసం ప్రత్యేక అసెంబ్లీ సమావేశం ఒకరోజు నిర్వహించారు. ఎందుకంటే ఆయన స్మృతి అర్థం నివాళులు అర్పించడం, ఆయన యొక్క జ్ఞాపకాలు గుర్తు చేసుకోవడం, ఆయన కృషి దేశానికి, అదేవిధంగా ప్రధానంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో ఆయన కృషి ఇవన్నీ గుర్తు చేసుకోవడానికి ఏర్పాటు చేశారు. కానీ ఆ సందర్భంగా కొన్ని ఆసక్తికరమైన చర్చలు కూడా జరిగినాయి. గౌరవం దక్కట్లేదు అని ఒకటి, వచ్చుంటే బాగుండేది, నేనే స్వయంగా ఫోన్ చేసి ఆహ్వానించా. ఎందుకంటే ఆయనతో సహచరుడుగా కేంద్ర కేబినెట్లో పనిచేసిన వ్యక్తిగా, తెలంగాణ రాష్ట్ర సాధనలో ఉద్యమ నాయకుడిగా ఉన్నటువంటి వ్యక్తి, ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ గుర్తు చేసుకుని ఉంటే బాగుండేది, వచ్చి ఉంటే బాగుండేది అని స్పీకర్ ఈ మొత్తానికి వెరిసి అది కొంత రాజకీయ చర్చ కూడా తెరలేచింది. మీ అబ్జర్వేషన్స్ ఏంటి, మీ ఫైండింగ్స్ ఏంటి అంటే ఏం చెప్తారు? ఇప్పుడు మన్మోహన్ సింగ్ మరణం సందర్భంగా ఆయన అమలు జరిపినటువంటి విధానాలు లేదా ఆయన వైఖరితో నిమిత్తం లేకుండా వాటిని విభేదించినటువంటి వాళ్ళు, అదేవిధంగా మన్మోహన్ సింగ్ ప్రభుత్వానికి యూపీఏ 1కు అణు ఒప్పందం మీద, అమెరికాతో అణు ఒప్పందం మీద విభేదించి మద్దతు ఉపసంహరించినటువంటి వామపక్షాలతో సహా మన్మోహన్ సింగ్లోని సానుకూలమైనటువంటి అంశాలను పేర్కొంటూ సంతాపం తెలియజేసినటువంటిది మనందరికీ తెలిసిందే. ఏ వ్యక్తి అయినా మరణించిన సందర్భంలో ఆయన జీవితకాలంలో చేసినటువంటి తప్పులు, ఒప్పులు, లేకపోతే రాజకీయపరమైనటువంటి వైఖరులు, వాటన్నిటిని చరిత్రలో తర్వాత అనేక సందర్భాల్లో వాటన్నింటి మీద చర్చ చేస్తారు లేదా మదింపు చేస్తారు, అది వేరే అంశం. కానీ మరణించినటువంటి సమయంలో భారతీయ సాంప్రదాయాల ప్రకారం సానుకూలమైనటువంటి అంశాలని తెలియజేస్తూ సంతాపం తెలియజేయడం అనేటువంటిది ఒక సాంప్రదాయకంగా వస్తుంది. ఇది మనకెవరో నిబంధనలు, రాజ్యాంగంలో నిబంధనలు, లేకపోతే ఇంకోటో చెప్పినటువంటిది కాదు. ఎగ్జాక్ట్లీ. ఆయన దేశ లౌకిక విధానానికి కట్టుబడి ఉన్నటువంటి ఒక ప్రధానిగా, అదేవిధంగా ప్రజాస్వామిక వ్యవస్థలని కాపాడటానికి కృషి చేసినటువంటి ఒక వ్యక్తిగా 10 సంవత్సరాల పాలనలో మనం చూసాం. ప్రగతిశీలమైనటువంటి చట్టాలు, అది జనానికి అనుకూలమైనటువంటి కోట్లాది మంది గిరిజనులకి అటవీ భూముల చట్టం కానివ్వండి, లేదా గ్రామీణ ఉపాధి పథకం కానివ్వండి, లేదా రైతాంగానికి సంబంధించి వేల కోట్ల రూపాయల రుణాల రద్దు, అన్నింటికంటే భూసేకరణ చట్టం అనేటువంటిది, పురోగామి భూసేకరణ చట్టం వంటివన్నీ, ఇలాంటివన్నీ కూడా ఉన్నాయి. అట్ ది సేమ్ టైము కార్పొరేట్లకు అనుకూలమైనటువంటి నిర్ణయాలు అవన్నీ ఉన్నాయి. వాటన్నిటి గురించి ఆయన బతికుండగానే అనేక మంది చర్చించారు, ఎవరి అభిప్రాయాలు వాళ్ళు చెప్పారు. ఇప్పుడు తెలంగాణలో ఇవాళ ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశం జరిపితే దానికి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి వ్యక్తి రాకపోవడం అనేటువంటిది నిజంగా విచారకరమే. ఎందుకు అంటే అది సంస్కారానికి సంబంధించినటువంటి అంశం. అయితే ఈ సందర్భంగా ఆయనకి వస్తే గతంలో మర్యాద ఇచ్చారు అనేటువంటి విమర్శ చేయడం అనేటువంటిది అది నిజంగా గర్హనీయమైనటువంటిది అని నా అభిప్రాయం. ఎందుకు అంటే ఏమిటి మర్యాద అంటే ఏమిటి, వాటికి ఉన్నటువంటి ఏమైనా కొలబద్దలు ఉన్నాయా? అసలు ఒక ప్రతిపక్ష నాయకుడిగా బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ప్రతిపక్ష నాయకుడిగా ఉండి సభకు రాకపోవడం ఏమిటి అనేటువంటిది జనం ఇవాళ ప్రశ్నిస్తున్నారు. అంటే చివరికి ఆయన మన్మోహన్ సింగ్ గారి కేబినెట్ లో మంత్రిగా పనిచేశారు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర విభజన అనేటువంటిది మన్మోహన్ సింగ్ హయాంలోనే జరిగింది. పార్లమెంట్, ఇవన్నీ కూడా చరిత్రలో అందరికీ తెలిసినటువంటివి. అటువంటి వ్యక్తి సంతాప సభకు అసెంబ్లీకి కూడా రాకపోవడం అనేటువంటిది నిజంగా అది బీఆర్ఎస్ కి ఒక మచ్చ లాంటిదే అనేది నా అభిప్రాయం. తర్వాత జనం ఎట్లా స్పందిస్తారు ఏమిటనేటువంటి మనం చూడొచ్చు. దీనిలో కూడా గౌరవ మర్యాదలను చూస్తున్నారు అనేటువంటిది మన బీఆర్ఎస్ నాయకులు హరీష్ రావు గారు మాట్లాడిన దాన్ని బట్టి స్పష్టమవుతా ఉంది. ఎందుకు రాలేదు అనే విషయానికి వస్తే నా అభిప్రాయం ప్రకారం ఒకవేళ నిజంగా ఆయన వచ్చి ఉంటే
అది మరొక విమర్శకి దారి తీసి ఉండేది అనేది కూడా నా అభిప్రాయం. ఎందుకంటే గత సమావేశాలను బహిష్కరించి భవిష్యత్తులో వస్తారో రారో తెలియదు, దీనికి మాత్రం వచ్చారు అనేటువంటిది చర్చ వస్తుంది. అందుకని దీనికి కూడా రాలేదంటే బహుశా రాబోయేటువంటి రోజుల్లో కూడా ఆయన ఏ సమావేశానికి హాజరయ్యేటువంటి అవకాశాలు లేవనేది స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఒకవేళ అటువంటి ప్రజోపకరమైనటువంటి నిర్ణయమే కనుక తీసుకొని ఉంటే ఆ బాధ్యతల నుంచి వైదొలిగి ఎవరో ఒకరికి ప్రతిపక్ష నాయకత్వ బాధ్యతని అప్పగిస్తే మంచిదనేది నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను.